ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో పెట్టుబడి పెట్టడానికి చాలామంది రకరకాల మార్గాలు అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు. కొందరు ఎస్పెషల్లీ బంగారం మీదనే వాళ్ళకు వచ్చిన పెట్టుబడి పెట్టి దాన్ని డబుల్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా కేవలం ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ బంగారం మీద చేసుకోవాలి, దాన్ని డబుల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా చేసుకోవచ్చు అంటారు? చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఎందుకంటే అందరికీ రాబడి కావాలి, అందరికీ రిటర్న్స్ కావాలి. అది కూడా చిన్న చిన్న రిటర్న్స్ కాదు. నిజంగా పెట్టిన పెట్టుబడి డబుల్ అయిపోతే చాలా సంతోషం. సో ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. బట్ ఇది నిజమా? ఇది పాసిబులా? 100% పాసిబుల్. ఏ రకంగా సార్? బంగారము కొనే విషయాల్లోకి వస్తే బంగారంలో ఉన్న చాయిసెస్ చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిజికల్ గోల్డ్ అంటే తరతరాలుగా మన పెద్దవాళ్ళందరూ అలాంటి గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిగా పెట్టారు. అంటే మన నాన్నమ్మ కానివ్వండి, అత్తయ్య కానివ్వండి, అమ్మ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్గా మనకి తెలిసింది బంగారం మీదనే. కరెక్ట్. నగల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టేవాడు. సో ఆ నగలు ఏంటంటే ఆ జనరేషన్స్తో వస్తూ ఉన్నాయి, కానీ దాంట్లో రిటర్న్స్ ఎప్పుడు చూసుకోరు. అది ఏంటంటే అది పరువు గల విషయం, ఇంటి రెస్పెక్ట్ విషయం అనమాట. ఎగ్జాక్ట్లీ, అదొక ఆస్తి రూపంలో చూస్తారు, దాన్ని ఎప్పుడు అమ్మడం గురించి చూడరు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్న ఈ వీడియోలో ఏంటంటే ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ రకంగా చూసుకుంటున్నాం. అంటే రేపటి రోజున మీ డబ్బులు డబుల్ అయిపోయాయి అనుకోండి, అది మీరు తర్వాత అమ్మేయాల్సిందే. ఎందుకంటే మీరు ఇక్కడ రిటర్న్ కోసం చూస్తారు కాబట్టి. సో రిటర్న్ కోసం కావాలి అంటే వాట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్? అది బంగారంలోనే. 9. సో ఫిజికల్ గోల్డ్ గురించి మనం ఇందాక మాట్లాడాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిజికల్ గోల్డ్ ఒకవేళ మనం గత హిస్టరీ చూసుకుంటే లైక్ లాస్ట్ 20-25 ఇయర్స్ రిటర్న్స్ కూడా చూసుకున్నా, ₹1,00,000 ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడిగా పెట్టారనుకోండి బంగారంలో, అది డబల్ అయ్యి 2 lakhs అవ్వడానికి కనీసం 12 నుంచి 14 సంవత్సరాలు పట్టిందండి. అంటే గత 20 ఏళ్లలో మనం చూసుకుంటే 1.5% లేదా మ్యాక్సిమం ఆర్ 200% వరకు డబల్ అయ్యింది, ఆర్ లేదంటే ట్రిపుల్ అయ్యింది ఇన్ లాస్ట్ 20 years అనుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను, బంగారం పైన పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 4 ఏళ్ల లోపలే డబల్ అవుతుంది. ఓకే. అంటే మీరు పెట్టిన లక్షకి ఇంకో ₹1,00,000 4 ఏళ్లలో మీకు అందుతుంది. అది మీకు ఎఫ్డీలో కూడా పాసిబుల్ కాదు, అది ఏ బిజినెస్లో పాసిబుల్ కాదు. అండ్ గోల్డ్ రిటర్న్స్ అంటారా, చాలా సేఫ్, చాలా నమ్మకంతో కూడింది. సో కాబట్టి గోల్డ్ అంటే అందరికీ ఇష్టం. అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అడగదలుచుకున్నాను. బంగారం మీద మీరు ఎంత నమ్ముతారు? బంగారం అంటే ఆల్మోస్ట్ 100% అని చెప్తారు. సో అది పెరిగినా పెరక్కున్నా కానీ బంగారాన్ని మాత్రం అదే రెస్పెక్ట్ గత కొన్ని జనరేషన్స్ నుంచి మనం చూస్తున్నాము. బంగారం ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. అయితే దానికి అర్థం ఏంటంటే బంగారం ఎప్పుడు ప్రెషస్, అండ్ బంగారం పెరుగుతుందే కానీ తగ్గదు. అది మాత్రం గట్టి నమ్మకం ఇండియాలోనే కాదు ప్రపంచం అంతట్లో ఉంది. ఎందుకంటే ఇట్స్ అ రేర్ ప్రెషస్ మెటల్ కాబట్టి. సో ఈ ప్రెషస్ మెటల్ గురించి నేను మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డబుల్ నేను చేసేస్తాను, ఆ మాట మీద నేను ఉంటాను. ఆ మాట మీద ఉండాలి అంటే మొత్తం ఈ వీడియో మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకేనా? నా 1 by 1. ఫస్ట్ పాయింట్, మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ అంటే అది మీరు ఇటుక కొంటారా, బిస్కెటే కొంటారా, కాయినే కొంటారా, అది మీ ఇష్టం. కానీ దానికి సెక్యూరిటీ ప్రాబ్లం. అది బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటే మళ్ళీ కిరాయిలు దానికి కట్టాలి, రెంటల్ కట్టాలి. సో ఇవన్నిట్లో కూడా మీరు పెట్టినా కానీ లాభం ఏమొస్తుంది? మీకు డబల్ కావాలి అంటే మళ్ళీ 12 సంవత్సరాలు ఆగాల్సిందే, లేదంటే 14 సంవత్సరాలు. కానీ 4 years మనకు కావాలి. ఇప్పుడు రెండో ఆప్షన్కి వద్దాం, అది నగలు. నగలు అంటే నగలు ఒకవేళ ఎంత పెద్ద పేరున్న షాప్కి వెళ్తే అంత ఎక్కువగా వాల్యూ యాడ్ ఛార్జెస్ పడతాయి దానికి, అంటే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. అది కనీసం చూసుకుంటే 6% నుంచి 30% వరకు ఉందండి. 30% నేనే కట్టాను ఒకసారి, చూసేది షాక్ అయ్యా. అతను 30% అని చెప్పాడు షాప్ అతను. తగ్గించండి బాబు అంటే మహా అంటే ఒక 5% తగ్గించాడు. సార్ 5% తగ్గించాడు సార్, 25% సార్ మీకు ఛార్జ్ చేస్తున్నాడు అన్నాడు. స్టిల్ నేను ఇక కంట్రోల్ చేసుకోలేకపోయాను, కొనేసా. కానీ అది లాస్ మాత్రమే, అది మనకు బెనిఫిట్ కాదు. ఎందుకంటే ఆ బంగారం మళ్ళీ తిరిగి అమ్మడానికి వెళ్ళాను అనుకోండి, ఆ 25% ఎక్స్ట్రా ఏదైతే నేను పే చేశానో అది నాకు తిరిగి రాదు లాభం రూపంలో. ఎందుకంటే నేను వెయిట్ చేయాలి కాబట్టి మళ్ళీ 12 సంవత్సరాలు. నౌ అనదర్ ఆప్షన్ ఏంటి? సావరిన్ గోల్డ్ బాండ్. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి.
ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటున్నానంటే ఇందులో మనకి గోల్డ్ రేట్ మార్కెట్లో పెరిగితేనే మనకు లాభం వస్తుందని చెప్పిన విషయం మనకు తెలుసు. ఎందుకంటే మీరు పెట్టుబడి పెడుతుంది ఒక సర్టిఫికేట్ కోసం. మీరు పెట్టుబడి పెడతారు, 3 to 5 years మీరు ఆగాల్సి వస్తుంది. సో ఆ 3 to 5 years ఆగిన తర్వాత మీకు చిన్న రిటర్న్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజున 10,000 రూపాయలు తులం ఉన్న బంగారం, ఆఫ్కోర్స్ 10,000 రూపాయలు లేదు, బట్ 10,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, అది మీరు ఒకవేళ 12,000కి అమ్ముతున్నారనుకోండి ఆఫ్టర్ 5 years. 10,000 అంటే ఎక్కడ, 60,000 ఎక్కడ? ఎగ్జాంపుల్గా, అందుకని నేను చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10,000 మీరు పెట్టారు, అదే మీకు 12,000 అయిందండి ఒక 4-5 years తర్వాత. ఎందుకంటే లాకింగ్ పీరియడ్ ఉంటుంది సావరిన్ గోల్డ్ బాండ్లో. సో దాని తర్వాత మీరు అమ్మితే ఏమొస్తుంది, ఒక జస్ట్ 2,000 రూపాయలు మీకు లాభం వస్తుంది. కానీ దీనిలో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే సావరిన్ గోల్డ్ బాండ్లో మీకు ఎవ్రీ ఇయర్ 2.5% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది దీని మీద. ఓకే. అయినా కానీ ఆ 2.5% 10 years పెట్టుకున్నా కానీ 25% మాత్రమే అవుతుంది, కానీ డబల్ మాత్రం అవ్వదు. అది కూడా 4 yearsలో అన్నారు. ఎగ్జాక్ట్లీ. సో 4 yearsలో అసలుకే అవ్వదు. అంటే మహా అంటే 2.5% into 4 అంటే 10% రిటర్న్స్ వచ్చినట్టు. సో ఇది కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా డబ్బులు రావు. ఇక మిగతా ఆప్షన్ ఏముందండి, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ETF, ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదంటే మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇవన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మీకు రిటర్న్స్ వస్తాయండి. మీకు ఇందులో మాత్రము కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది కనపడదు. నేను చెప్పిన మాట ఏంటంటే 4 సంవత్సరాలు మీకు డబ్బులు డబల్ అవుతాయి బంగారం ఇన్వెస్ట్మెంట్లో అంటే దానికి కంపౌండింగ్ ఎఫెక్ట్ వచ్చినట్టు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ అస్ CAGR, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు దాన్ని. సో CAGR ప్రకారంగా చూసుకుంటే మీకు 4 yearsలో 100% రిటర్న్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు. చెప్పండి సార్ తొందరగా. తప్పకుండా చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సింది అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనకు రావాలి అంటే దానిపైన అతి ముఖ్యమైనది ఏంటంటే రీసెర్చ్ కావాలి. ఇప్పుడు నేను బంగారాన్ని తయారు చేసి అమ్మే కంపెనీ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఇది రికమెండేషన్ కానే కాదు, నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసము. సో ఎవరైతే ప్రేక్షకులు చూస్తున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళ హోంవర్క్ చేసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. నా ఆ కంపెనీ పేరు, ఆ బ్రాండ్ పేరు నేను చెప్తానండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఈ బ్రాండ్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అది జస్ట్ ఈరోజు నాకు తెలిసిన విషయం అని చెప్పి నేను చెప్పట్లేదు. నా మ్యారేజ్ 2000లో జరిగిందండి, 23 years బ్యాక్. సో 1999లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ టైంలో నేను ఈ బ్రాండ్ దగ్గర నుంచి ఒక ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నాను. సో ఆ బ్రాండ్ పేరే టాటా ఫ్యామిలీ నుంచి వచ్చిన కంపెనీ పేరు, అది బ్రాండ్ పేరు, అది తనిష్క్. ఓకే. సో తనిష్క్ చూసుకుంటే మీకు గత 23 సంవత్సరాల్లో 1999లోనే ఈ బ్రాండ్ లాంచ్ అయింది. అప్పుడే ఈ కంపెనీ లిస్ట్ అయింది. టాటా గ్రూప్కి చెందిన కంపెనీ కాల్డ్ యాజ్ టైటన్. టైటన్ వాళ్ళు స్పెక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దే ఆల్సో మ్యానుఫ్యాక్చర్ వాచెస్, బట్ 80% బిజినెస్ వీడది ఓన్లీ గోల్డ్ పైనే ఉందండి. అంటే మీరు ఎంగేజ్మెంట్కి రింగ్ కొన్నారు కాబట్టి మీరు ఫ్యాన్ అయ్యారా, లేదంటే క్వాలిటీ? లేదు, అందులో లాజిక్ ఉంది, చెప్తున్నాను. అందులో లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే 61,000% పెరిగింది ఈ స్టాక్ గత 23 ఏళ్లలో. 61,000%, 61% కాదు, 61,000%. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళేసేసి టైటన్ షేర్ అని చెప్పి టైప్ చేయండి. 1999-2000 మధ్యలో లిస్ట్ అయిన కంపెనీ షేర్ ప్రైస్ ఆ రోజు ₹2 ఉండేది, 2 నుంచి 4 రూపాయల మధ్యలో ఉండేది. ఈరోజు ఎంత ఉందో తెలుసా? ₹3,270. 61,000% పెరిగింది. యావరేజ్గా మీరు ఈ స్టాక్ని హిస్టారికల్గా చూసుకుంటే ప్రతి 4 సంవత్సరాలకి పెట్టిన పెట్టుబడికి డబల్ రిటర్న్ ఇచ్చింది. నేను రికమెండేషన్ చెప్తున్నాను, ఇది నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇది నేను రీసెర్చ్ బేస్డ్గా ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ని చేసుకొని నేనైతే పెట్టుబడిగా పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా నాకు ఒక 4 years తర్వాత ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 4 yearsలో నా డబ్బులు డబల్ అవుతాయి. ఎందుకంటే గత హిస్టరీలో మీరు చూసుకుంటే 23 ఏళ్లలో ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చింది. అండ్ బంగారం గురించి మీకు నమ్మకం ఉంది, బంగారం ఎప్పుడు పడదు, బాగా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ టైటన్ షేర్ కూడా ఓన్లీ 80% బిజినెస్ అంతా బంగారంలోనే ఉంది. సో బంగారం పెరుగుతుందని చెప్పి నమ్మకం ఉన్నప్పుడు బంగారం లాంటి కంపెనీ షేర్స్ కొనుక్కోవడంలో తప్పేం లేదు. సో దీనిపైన రీసెర్చ్ చేయండి అని చెప్తాను. మీ ఇన్వెస్ట్మెంట్కి సాలిడ్ రిటర్న్స్ రెడీగా ఉంటాయి. కనీసం ఒక్క షేర్ అయినా ఎవరికైనా ఇష్టం ఉంటే రిస్క్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు డెసిషన్ తీసుకొని కొనుక్కోమని చెప్తాను.
చాలా బాగుంది సార్, ఒక్కసారైనా ట్రై చేయాలి అనిపిస్తుంది. తప్పకుండా. సో ఇలా ఎవరికైనా కూడా స్కీమ్స్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, బిజినెస్ ఐడియాస్ పరంగా కావచ్చు, ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉన్నా ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డౌట్స్తో పాటు చాలా ఫుల్ ఆఫ్ నాలెడ్జ్తో తిరిగి వెళ్తారు, ఇది మాత్రం తథ్యం. సో ఇది 19 నవంబర్ రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఒక ఫుల్ టైం ఫుల్ ఆన్ క్లాస్ ఉంటుంది. పర్సనల్గా నేను తీసుకుంటున్నాను కాబట్టి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు దీంట్లో. ఎంతోమంది లోన్స్ తీసుకున్న తర్వాత అసలు ఈ లోన్స్లో నుంచి ఎలా బయటికి రావాలి, లేదంటే ఒక కొత్త లోన్ ఎలా తీసుకోవాలి, నేను ఇంకో కొత్త లోన్ తీసుకుంటేనే ఈ పాత లోన్ అప్పులు తీరుతాయా, లేదంటే నేను ఏదైనా చిన్న పెట్టుబడి చేస్తే ఇంకొక డిఫరెంట్ విధంగా ఆలోచిస్తే నా ప్రాబ్లమ్స్ దూరం అవుతాయా అన్న విషయాలన్నీ కూడా ఏబిసిడి అంటే పిల్లలకి పాఠాలు చెప్పే పద్ధతిలో మనం ఏబిసిడి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి, అవేర్నెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మనము ఈ క్లాస్లో ఇస్తున్నాం అనమాట. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తప్పకుండా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.